Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. సాధారణంగా రెగ్యులర్ బెయిల్ కోసం ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప పిటిషన్లు దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదనలు విని పిటిషన్లు డిస్మిస్ చేసింది న్యాయస్థానం. సో విచారణను వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఈ నేపథ్యంలో ఇప్పటికే లిక్కర్ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే కొంతమంది రెగ్యులర్ బెయిల్ పైన బయట ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా ఈ ముగ్గురికి సంబంధించినటువంటి రెగ్యులర్ బెయిల్కి సంబంధించినటువంటి పిటిషన్లను కూడా కొట్టివేసినటువంటి పరిస్థితి. అయితే కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి, సో ఎందుకు పిటిషన్ను కొట్టివేసినటువంటి సందర్భం వచ్చిందనేటువంటి అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, అసలు కోర్టులో ఏం జరిగింది? ఇతరులకు వచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్, సో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పకి మాత్రం కోర్టు తిరస్కరించింది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ సిరాజ్, అంటే ఈ లిక్కర్ కేసుకి సంబంధించి దాదాపుగా మనం ఏడాది కాలంగా కీలక పరిణామాలు చూస్తున్నాం. దాదాపు ఏడాదిన్నర నుంచి కూడా ఏదో ఒక పరిణామం, అంటే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి కొంతమంది కీలక వ్యక్తులను, అటు అధికారులను కానీ రాజకీయ నాయకులను కానీ అరెస్ట్ చేయడం, కొంతమందికి బెయిల్ రావడం, మరికొంతమంది ఇంకా జైల్లోనే ఉండటం, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బాలాజీ గోవిందప్ప, వైఎస్ జగన్ సతీమణి భారతి వ్యాపార వ్యవహారాలు చూసేటువంటి బాలాజీ గోవిందప్ప, అదే విధంగా ఐఏఎస్ ధనంజయ రెడ్డి, అలాగే జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఇలా కొంతమందికి సంబంధించి బెయిల్ అయితే ఇప్పటి వరకు రానటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అంటే తాజాగా ఏసీబీ కోర్టులో వాళ్ళు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీని మీద వాదోపవాదాలను విన్న తర్వాత కోర్టు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, అదేవిధంగా రాజ్ కేసిరెడ్డి కానీ, అలాగే ఇప్పుడు ఎవరైతే ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, ఇలా కొంతమంది బాలాజీ గోవిందప్ప కానీ, వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి నివాసాల్లో అంటే హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, తిరుపతి, ఇలా కొన్ని కీలక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ నివాసాల్లో సోదాలు చేయటం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈడీ అధికారులు. కాబట్టి అందుకనే బెయిల్ పిటిషన్లకు సంబంధించి అటు ఏసీబీ అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత బలంగానే వాదనలు వినిపించింది. అటు ఈడీ కేసు అంటే ఈడీ కూడా ఎంటర్ అయింది. దీనికి సంబంధించి వాళ్ళు కూడా ఈ మనీ లాండరింగ్ కానీ, లేదంటే ఈ క్యూఆర్ కోడ్లు ఎందుకు అప్పుడు అంటే లిక్కర్ షాపుల్లో ఎందుకు లేవు అనే దానికి సంబంధించి ఇలా కొన్ని కీలక విచారణలు జరుగుతున్నాయి. అందుకని ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే కేసు నీరుగారిపోయేటువంటి అవకాశం ఉంటుంది, అదేవిధంగా సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని అటు రాష్ట్ర ప్రభుత్వం బలంగా వినిపించడం జరిగింది. సో వెంకట్, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఎందుకంటే విజయవాడ ఏసీబీ కోర్టు ఇప్పటికీ తిరస్కరించినటువంటి నేపథ్యంలో సో రెగ్యులర్ బెయిల్ కోసం మళ్ళీ వీరు ఉన్నత న్యాయస్థానాన్ని ఏదైతే సంప్రదించేటువంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అయితే ఇక్కడ ఒక అంటే సైకిల్ లా కనపడుతుంది ఈ ప్రక్రియ మొత్తం కూడా. అంటే ఇప్పుడు కింది స్థాయి కోర్టులు బెయిల్ ఇవ్వకపోతే పైన కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదు, అలా కింది స్థాయి కోర్టు బెయిల్ ఇస్తే పైన కోర్టులు బెయిల్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళినా సరే ఇప్పటి వరకు వాళ్ళు పలుమార్లు గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, అదేవిధంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కానీ, ఇలా రాజ్ కేసిరెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా పలుమార్లు ఉన్నత న్యాయస్థానాల్లోనే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి వీళ్ళు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి. కొంతమందిని జైల్లోనే ఉండనివ్వండి అంటూ కూడా అప్పట్లో న్యాయస్థానాలు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నత న్యాయస్థానాలు కూడా ఈ విషయంలో అంత సానుకూలంగా ముందుకు వెళ్తాయనేది అయితే రాజకీయ వర్గాల్లో చర్చ జరగటం లేదు. వెంకట, ముందు నుంచి మనం చూస్తున్నాం ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య పూర్తి స్థాయిలో ప్రతి విమర్శలకు ఒక కీలకమైనటువంటి టాపిక్ గానే మారింది. కానీ ఈ ముగ్గురిని మాత్రం సో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా బలమైన వాదన వినిపించిందంటే కేసులో ప్రభుత్వం కూడా దూకుడుగా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చా? ఇప్పటి వరకు అంటే దాదాపు ఒక 20 రోజుల క్రితం వరకు కూడా ఈ కేసు అంత మళ్ళీ అంటే కాస్త నీరు గారిపోయింది, కాస్త సైలెంట్ అయిపోయింది అనేది రాజకీయ వర్గాల్లో కొంత చర్చ జరిగింది. మళ్ళీ ఒక 15-20 రోజుల నుంచే దీనికి సంబంధించి కొంత వెనక బ్యాక్గ్రౌండ్ లో కానీ, ఆ తర్వాత ఫ్రంట్ ఎండ్ లో కానీ కొంత మీడియాకు తెలియకుండా కొన్ని ఇలా కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి. అలాగే ఇదే కేసుకు సంబంధించి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కూడా ఏదైతే లిక్కర్ రవాణా కేసుకు సంబంధించి అంటే డిస్టిలరీల నుంచి రవాణా చేసేటువంటి అంశంలో కూడా అతను కూడా విచారణకు పిలవటం జరిగింది. అయితే నిన్న అతను సిట్ అధికారుల విచారణకు నేను హాజరు కాలేనని చెప్తాను, మళ్ళీ ఈ రోజు నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏం జరగబోతుంది అంటే తదుపరి అరెస్టులు ఎవరివి ఉండబోతున్నాయి అంటే ముఖ్యంగా విజయసాయి రెడ్డి నివాసంలో ఈరోజు సోదాలు జరిపి దాదాపుగా ల్యాప్టాప్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్లు కానీ, కొన్ని డాక్యుమెంట్స్ కానీ స్వాధీనం చేసుకున్నారు, ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు అనేటువంటి కథనాలు కొంత తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వచ్చాయి. అందులో
వాస్తవం ఎంత ఉంది ఏంటనే దానికి సంబంధించి స్పష్టత లేదు, కానీ మీడియాలో మాత్రం హడావుడి జరుగుతోంది. అటు బాలాజీ గోవిందప్ప కానీ ఇప్పుడు బెయిల్ రానటువంటి ముగ్గురు కానీ గతంలో బెయిల్ వచ్చినటువంటి కీలక వ్యక్తులు రాజకేశ్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ అదేవిధంగా మరికొంతమంది కీలక వ్యక్తులకు మిథున్ రెడ్డి కానీ ఇటువంటి కీలక వ్యక్తుల నివాసాలను కూడా కొంత టార్గెట్ చేయడంతో అవి అక్కడి ఆధారాలు ఉన్నాయి అనే దానికి సంబంధించి కొంత చర్చ అయితే జరుగుతోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. సో రెగ్యులర్ బెయిల్ కోసం ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప పిటిషన్లు దాఖలు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం పిటిషన్లకు సంబంధించి కూడా డిస్మిస్ చేస్తూ కూడా తీర్పిచ్చింది. సో విచారణను వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఇప్పటికే లిక్కర్ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. సో ఇతర ఎవరైతే ఉన్నారో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారు కూడా రెగ్యులర్ బెయిల్పై కొంతమంది బయటకు ఉన్నటువంటి నేపథ్యం. సో ఇటీవలే పలువురు పేర్లు కూడా తెర మీదకు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో తాజాగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అదేవిధంగా గోవిందప్ప దాఖలు చేసినటువంటి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ని కూడా న్యాయస్థానం కొట్టివేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం.